ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాజు, ఈ లోకంలో లేని రూపు కోసం ఈ లోకంలో ఉన్న బంటిని తల్లి లేని వాణ్ణి చేయకు. పెళ్లి చేసుకో రాజు. మావయ్య మాట కాదనే ధైర్యం రాజుకి లేదులే మమ్మీ. పద. ఎలాగైనా రాగం తీసుకొచ్చి పెద్దయ్య గారిని అమ్మగారిని కలుపుదాం అనుకుంటే పెద్దయ్య గారు ఇలాంటి ట్విస్ట్ ఇచ్చారేంటి? ఇప్పుడు ఏం చేయాలి? రాజు, 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 నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా, ఇలాంటి ఘోరం ఏదో ఒకటి జరుగుతుందని. నేనెంత చెప్తున్నా మీరే నా మాటల్ని సీరియస్ గా తీసుకోలేదు. మేము హ్యాండిల్ చేస్తాం, మీరు చూస్తూ ఉండండి అని నా నోరు మోయించారు. ఇప్పుడేం చేస్తారు రాజు? రూపా ఆనందుల పెళ్ళంటే మనందరికీ ఒక క్లారిటీ ఉంది. ఈ పెళ్లి పీటల వరకు వస్తే ఆనందే తనకి పెళ్లి ఇష్టం లేదని చెప్పి ఏదోలా పెళ్లి చెడగొడతాడని చెప్పాడు కాబట్టి ఆ విషయంలో ఎలాంటి భయమూ లేదు. కానీ ఇప్పుడు సూర్య తీసుకున్న నిర్ణయంతోనే అసలు భయం మొదలైంది రాజు. అమ్మగారి భయంలో కూడా అర్థం ఉంది కదా రాజన్న. ఈడ ఏం జరుగుతా ఉండదో మీకు అర్థమవుతుందా విజయాంబిక గారు? నిన్నటి వరకు పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెడతారా అని ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. ఈలోపు మా నాయన్ని తీసుకురాకుండా పోతారా అని నమ్మకంతో ఉండేవాణ్ణి. కానీ ఇప్పుడు ఆ నమ్మకం చచ్చిపోయి ఉండాది. 21న పెళ్ళంటా ఉండారు. మా నాయన రాకుంటే చచ్చి పాడేనా ఎక్కుతానేమో గాని పెళ్లి పీటలు మాత్రం ఎక్కను విజయాంబిక గారు. నువ్వు పెళ్లి కాకుండా చేస్తే మాకేం వస్తుంది? నీ పూడి తప్ప. పెళ్ళయ్యాక ఈ ఆస్తి మొత్తం మా సొంతం అయ్యాక అప్పుడు నీ చావు నువ్వు చావు. టైం బ్యాడ్ అయితే నీ చావు కూడా మా చేతుల్లోనే ఉంటుందేమో ఆనంద్. తొందరపడక ఆనంద్. మీ నాన్న ఎక్కడున్నాడో కనుక్కోవడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నాం. మీ నాన్న కోసం మా వాళ్ళు వెతుకుతున్నారు. ఖచ్చితంగా నువ్వు ఎక్స్పెక్ట్ చేసే టైం కంటే ముందే మీ నాన్నని నీ ముందుంచుతాం. మమ్మల్ని నమ్ము. సరే, మీరు చెప్పినట్టే నమ్ముతా ఉండాను. కానీ పెళ్లి ముహూర్తం వరకు కాదు, పెళ్లి తంతు మొదలయ్యే ముందు వరకు ఎదురు చూస్తాను. ఈలోపు మా నాయన్ని తెచ్చుండారో సరే, లేదంటే మాత్రం నేను వెళ్ళిపోతా. నువ్వా మాట మీదే ఉండానంద్. ఈ ఇంట్లో పెళ్లి తంతు మొదలయ్యే లోపే నువ్వు మీ నాయన్ని చూస్తావు. సరే విజయాంబిక గారు. ఇప్పుడేం చేద్దాం రాజు? అదే ఆలోచిస్తున్నాను అమ్మాయి గారు. పెద్దయ్య గారు సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారనుకోలేదు. నేను వద్దంటే బంటి కోసం అంటున్నారు, బంటి వద్దంటే నా కోసం అంటున్నారు. పాపం బంటి. బంటి, నువ్విలా ఉంటే మీ అమ్మ బాధపడుతుంది. తన బిడ్డని సరిగ్గా చూసుకోవట్లేదని మా మీద కోప్పడుతుంది. అమ్మని బాధ పెట్టడం నీకిష్టమని చెప్పు. ఎవరిని అమ్మ అని పిలిస్తే వాళ్ళకు దూరం అయిపోతున్నారు. ఎందుకు తాతయ్య? నువ్వు వాళ్ళని అమ్మ అని పిలవటం వల్ల వాళ్ళు నీకు దూరం అవట్లేదు బంటి. వాళ్లతో మనకి ఎంత రాసిపెట్టుందో అంతే అవుతుంది. అయినా నీకు మేమందరం ఉన్నాం కదా బంటి. అందరికంటే ముఖ్యంగా రాజు ఉన్నాడు కదా. నా చుట్టూ ఎంతమంది ఉన్నా నేను అమ్మ అని పిలవలేను కదా తాతయ్య. అమ్మ చనిపోయింది. అమ్మ స్థానంలో ఇంకో అమ్మ వచ్చింది. వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. నాకు ఈ అమ్మే కావాలి తాతయ్య. నాకు ఈ అమ్మని చూస్తుంటే అమ్మని చూసినట్టుంది తాతయ్య. ప్లీజ్ తాతయ్య, ఈ అమ్మని ఇక్కడే ఉండమని తాతయ్య. వీళ్ళు చెప్తే అమ్మ ఇక్కడే ఉండిపోతుంది తాతయ్య. బంటి, నువ్వంటున్న రుక్మిణిని చూస్తే
మా అందరికి కూడా రూపలానే అనిపిస్తుంది. రుక్మిణి ఇక్కడే ఉంటే బాగుంటుందని మాకు అనిపిస్తుంది. కానీ రుక్మిణి వేరొకరిని ఇష్టపడుతుంది బంటి. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. మన ఇష్టం కోసం తన ఇష్టాన్ని చంపాలనుకోవడం ఎంతవరకు కరెక్టో నువ్వే చెప్పు బంటి. మీ అమ్మ ప్రేమను అర్థం చేసుకోకుండా మీ అమ్మని బాధ పెట్టాను. ఇప్పుడు ఈ అమ్మ ప్రేమను కూడా అర్థం చేసుకోకుండా అదే తప్పు చేయమంటావు బంటి? నీకు నేను మాటిస్తున్నాను బంటి. మీ అమ్మని నేను తీసుకురాకపోవచ్చు, కానీ నీకు ఎలాంటి లోటు లేకుండా నిన్ను కన్నబిడ్డలా చూసుకునే అమ్మని మాత్రం తీసుకొస్తాను. ఇట్స్ మై ప్రామిస్ బంటి, ఇట్స్ మై ప్రామిస్. మీరు బాధపడకండి తాతయ్య. మీరు బాధపడితే అమ్మ బాధపడుతుంది. అమ్మ బాధపడితే నేను బాధపడతాను. నేను చెప్పినట్టు వింటాను తాతయ్య. అయ్యా, మీరు చెప్పినట్టు నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. కనీసం పంతులు గారైనా కొంచెం టైం అడిగుంటే మనం ఏదో ఒక రకంగా మేనేజ్ చేసి ఉండొచ్చు. కానీ నాన్న ఇలా అడిగారో లేదో అలా అమ్మాయి ఉందని చెప్పేశారు. పంతులు గారు అంత మంచిగా చెప్పేసరికి నాన్న కూడా కాదనలేకపోయారు. రుక్మిణి ఆనందుల పెళ్లి జరిగితే చాలు, మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందని ఆశపడ్డాం. మధ్యలో ఈ ట్విస్ట్ ఏంటి దీపక్? ఇప్పుడు రాజుకి పెళ్లి చేసి రాజుని ఆ అమ్మాయిని ఇక్కడే పెట్టుకుంటే మన కథ మళ్ళీ మొదటికొస్తుందేమో కదా దీపక్? అవును మమ్మీ. రాజు గనక మావయ్య అనుకున్న అమ్మాయితోనే పెళ్లి జరిగితే రుక్మిణి పేరు మీద ఆస్తి రాస్తాడనేది అబద్ధం. ఆ ఆనంద్ గాడు ఎలాగో ఆస్తిని ఆశించట్లేదు కాబట్టి మనం అనుకున్నట్టు ఆస్తి వచ్చే అవకాశం కూడా మిస్ అయిపోతుంది మమ్మీ. ఆనంద్ విషయంలో టెన్షన్ ఏమీ లేదురా. వాడి పెళ్లి కంటే వాళ్ళ నాన్న ముఖ్యం కాబట్టి. వాళ్ళ నాన్న కావాలి అంటే ఆస్తి మనకి దక్కాలి అని కండిషన్ పెడదాం. అప్పుడు చచ్చినట్టు ఆస్తి రాసిస్తాడు. అది మీ మామయ్య కూడా రాసిస్తాడు. ఆ ఆస్తిని ఈ ఆనందే మనకు అప్పగిస్తాడు. ఇదేంటి రాజు ఇలా అయింది? నా విషయంలో మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి నేనున్నాను. కానీ సూర్యప్రతాప్ గారు నీ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు ఎలా తప్పించుకుంటావు రాజు? అన్నయ్య, ఆ పంతులు గారు చెప్పిన అమ్మాయిని మనం ఒకసారి కలిసి విషయం మొత్తం చెప్తే ఆ అమ్మాయి అర్థం చేసుకుంటుందేమో కదన్నయ్య? ఆ అమ్మాయి అర్థం చేసుకుంటే సరిపోతుంది. అలా కాదని ఈ విషయాన్ని నాన్నకు చెప్తే మాత్రం నాన్న మనల్ని క్షమించరు.